హాయ్ 9+ న్యూస్లో మీకు స్వాగతం. ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. హైదరాబాద్లోని అత్యంత సంపన్నమైనటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రశాసన్ నగర్లో జరిగినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఉదంతం అనేది మొత్తం నగరాన్ని కూడా ఉలికిపడేలాగా చేసింది. ఇంట్లో పని మనుషులే యజమానిరాల్ని అత్యంత క్రూరంగా హతమార్చడం అనేది చాలా టెన్షన్ రేపింది. తనూజ అని గుర్తు తెలియని దుండగులు, గుర్తు తెలియని కాదు, మెయిడ్సే చంపారు, పని మనుషులు చంపారు. అర్ధరాత్రి హత్య చేసి భారీగా గోల్డ్ అండ్ క్యాష్ దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, లక్నో, ఆ తర్వాత నేపాల్ సరిహద్దుల్లో కూడా వాళ్ళు నేపాల్కి చెందిన వాళ్ళు కాబట్టి నేపాల్ సరిహద్దుల్లో కూడా మోహరించినట్టుగా ఎస్ఎస్పీ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశారట. ఎందుకంటే వాళ్ళు దాటిపోతే మళ్ళీ వాళ్ళని నేపాల్ పోలీసుల సహాయంతో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రధాన నిందితురాలు, ఆమె పేరు కల్పన. ఆ కల్పన అనేమ నేపాల్కు చెందిన వ్యక్తి కల్పన. ఆమె ఆ ఇంట్లో పని మనిషిగా కుదిరి పోలీసులు ఈ హత్య అయితే చేసింది. పోలీసులు ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలు కూడా చేరుకున్నారు. కల్పనతో పాటు ఉన్నటువంటి ఆ 2 యువకులు ఎవరు అన్నది వాళ్ళు తేల్చే పనిలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకునేందుకు ఇదంతా చూస్తున్నారు. ఇంకా ఈ కుట్ర వెనుక ఇంకెవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. గతంలో ఆమె పనిచేసినటువంటి లక్నోలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా వెళ్ళి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా ఇట్లాంటి నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు కూడా అయితే పోలీసుల దర్యాప్తులో అయితే తేలినట్టుగా తెలుస్తోంది. అక్కడైతే ప్రస్తుతం ఇంతకుముందే డీజీపీ సివి ఆనంద్ కూడా దాని మీద మాట్లాడారు. జనరల్గా నేపాల్ వెళ్ళే లోపే మనం పట్టుకోవాలి. నేపాల్ వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం తీసుకురావడం అనేది చాలా కష్టము, ఎందుకంటే నేపాల్ పోలీసులు మనకి సహకరించట్లేదు అని చెప్పి ఆయన అయితే అన్నారు. ఈ మెయిన్గా ఈ పని మనుషులు పెట్టుకునేటప్పుడు, అంటే ముఖ్యంగా ఇట్లా నేపాల్ కానీ వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే అండి, ఇక్కడ వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు అయినా సరే, పెద్ద పెద్ద ప్రముఖుల ఇళ్లలో కానీ ఎవరిళ్లలో కానీ పని మనిషిని పెట్టుకునే ముందు వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటి ఆధార్ కార్డు వివరాలు కానీ ఇలాంటివన్నీ సేకరించాలి. గతంలో పోలీసులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు, మీరు ఆ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకున్నటువంటి పని మనుషుల డీటెయిల్స్ ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే మీరు ఇవ్వాలి, పెట్టుకునే ముందు ఇవ్వండి. ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు మంచోళ్ళ కాదని చేస్తాము, లేకపోతే ఇట్లాంటి దారుణాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ఎప్పటి నుంచి చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒకసారి సిపి సజ్జనార్ గారు ఇదే విషయాన్ని చెప్పారు. ఆ బయట ఒకసారి ఏమన్నారు సజ్జనార్ గారు అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నా చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. అది మనము వర్కౌట్ చేస్తాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్. మనం సజ్జనార్ గారి బయట చూసాము. ఈ నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళని మీరు పనిలో పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి, అసలు పెట్టుకోవడం మానేయండి అని చెప్పారు. వాళ్ళు వచ్చేటప్పుడు చాలా దీనంగా, అమ్మ నాకు అది లేదు ఇది లేదన్నట్టుకు వస్తారు. తర్వాత అదును చూసి స్కెచ్ చేసి మన ఇంట్లో క్యాష్ కానీ బంగారం కానీ దోచుకెళ్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హత్యలు చేసే స్థాయి కూడా వెళ్ళింది. జనరల్గా ఇందాక డీజీపీ గారు చెప్పినట్టుగా హత్యలు చేయరు, వాళ్ళు తోచుకొని మాత్రమే వెళ్తారన్నారు. కానీ ఈ సందర్భంలో మరి ఆమె మీద ఎందుకు కక్ష పెట్టుకున్నారో ఏంటో తెలియదు. వాళ్ళు హత్య కూడా చేసి వెళ్ళారు కాబట్టి పోలీసులు అయితే ముమ్మరంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అనేది మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ గారిని తెలుసుకున్నాం. సిఎస్ఆర్ గారు, ఏంటి గతంలో పోలీసులు కూడా చెప్పారు నేపాల్ వాళ్ళని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, అయినా కానీ ఈ దారుణం అనేది జరిగింది, మనం ఎట్లా చూడవచ్చు దీన్ని? రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం చాలా ఆశ్చర్యానికి
ఆందోళనకి గురైంది. ఎందుకంటే ఒక డీజీపీ స్థాయిలో పనిచేసి రిటైర్ అయినటువంటి నిరంజన్ రే వంటి సీనియర్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకే రక్షణ సరిగా లేకపోవడం, లేకపోతే సెక్యూరిటీ సరిగా పెట్టుకోలేకపోవడం, వాళ్ళు సెక్యూరిటీ అడిగినప్పటికి కూడా కొంతమంది పోలీసులు పెట్టి తర్వాత తీసేది, ఇలాంటివి జరుగుతూ వచ్చింది. ప్రశాసన్ నగర్ లో చాలా మంది డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నారు, మరలా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సర్వీస్ లో ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. కానీ ఆ పని వాళ్ళని తీసుకునేటప్పుడు మొత్తం అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే నార్త్ వాళ్ళైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఒక చిన్న ఆ ఒక్క లాజిక్ తోనే నార్త్ అంటే బీహార్, యూపీ, లేకపోతే ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రాలు, మరలా వీళ్ళు కాకుండా నేపాలీస్ అయితే గతంలో చాలా నేపాలీస్ మంచి పేరు ఉంది. వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకున్నా లేకపోతే గూర్ఖాలుగా పెట్టుకున్నా కానీ చాలా సిన్సియర్ గా పనిచేస్తారు అనేటువంటి ఒక గతంగా ఒక మంచి పేరు ఉంది. ఈ గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళని కూడా యాటిట్యూడ్ లో మారిపోయి ఈ దోపిడీలు, హత్యలు, దొంగతనాలు ఇలాంటివి కూడా చేస్తున్నారనేది ఇటీవల మాత్రం ఎక్కువైపోయినాయి. అందులో ఆ నేపాలీస్ లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తెగ ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం అనేది మాత్రం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. పైగా హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకొని మిగతా ఈ దోపిడీ వర్గాలన్నీ కూడా హైదరాబాద్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి అనేది కూడా పోలీసులకి ఉన్నటువంటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తున్నటువంటి సమాచారం. ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి ఎక్కడెక్కడో నేరాలు చేసిన వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ మాత్రం, అల్టిమేట్ టార్గెట్ మాత్రం హైదరాబాదే అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అందరికీ వెళ్ళి రిచ్లు కోట కనపడతా ఉంది. అందువల్ల మొత్తం హైదరాబాద్ కి మోహరిస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. మరో ఆస్పెక్ట్ ఏంటంటే నిరంజన్ రే గారి సతీమణిని హత్యకు గురి కావడం అనే దాన్ని మాత్రం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎంత సీరియస్ గా తీసుకుందంటే మొత్తం కారాలు మిరియాలు నూరుతున్నారు. దోషులు కనుక దొరికితే వాళ్ళకి 3 చెరువుల నీళ్లు తాగించాలి అనేటువంటి అంత కసితో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 బృందాలే కాకుండా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ను కూడా నార్త్ లో వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు, బీహార్ కు ఒక 2-3 బృందాలను పంపించాలి, యూపీలో ఉన్నటువంటి లక్నోలో చేశారు అక్కడికి పంపించాలి, నేపాల్ అంటే ఇండియాకి నేపాల్ కి సరిహద్దుగా ఉన్నటువంటి మొత్తం రహదారుల్లో కాపలా గాయాలి అని చెప్పేటువంటి ఒక పట్టుదలతో మొత్తం టీంలన్నీ వెళ్ళినాయి. దొరికితే మాత్రం వాళ్ళు ఏదైనా గదవేషాలు వేస్తే అక్కడికక్కడే మహిళని కూడా చూడకుండా ఆ కల్పన అనే పని మనిషిని మాత్రం మహిళని కూడా చూడకుండా కాల్చిపడేయాలనేటువంటి పూర్తి స్థాయి అనుమతులతో, పర్మిషన్లతో కనిపిస్తే కాల్చివేత అనే పద్ధతిలో పూర్తి స్థాయి అధికారాలతో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని ముమ్మరంగా మోహరించి గాలిస్తున్నారు. అన్ని రైల్వే ట్రాక్లు, నేషనల్ హైవేస్ కాకుండా ఇండియాకి నేపాల్ కి సరిహద్దుల్లో ఉన్నటువంటి రాకపోకలు ఈజీగా అంటే పాస్పోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఈజీగా వచ్చిపోయేటువంటి మార్గాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి మన ఇండియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళ ఫోటోలు కూడా పంపించారు అన్ని పోలీస్ స్టేషన్లకి, ఊహా చిత్రాలు పంపించారు, పైగా సమాచారం కూడా మొత్తం పంపించారు. పైగా రిటైర్ అయినటువంటి ప్రస్తుత సర్వీస్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల బ్యాచ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, సర్కల్ గా తీసుకొని మరి ఇటు సజ్జన్ గారు కావచ్చు, డీజీపీ సిబి ఆనంద్ కావచ్చు, ఇక్కడ సీనియర్ అధికారులు మొత్తం సిఐడిలో పనిచేస్తున్న వాళ్ళు, టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం అంతా పైకి ఒక టీమ్ గా ఏర్పడకపోయినా మొత్తం డిపార్ట్మెంట్ కూడా ఆ దోషులను పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి, దొరికితే సానుకూలంగా దొరికితేనే తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేయాలి, లేకుంటే తిక్క వేషాలు ఇస్తే మాత్రం అక్కడికక్కడే కాల్చిపారాలనేటువంటి కసితో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. సిఎస్ఆర్ గారు, జనరల్గా మీరు పెట్టుకునేటప్పుడు అందరికీ విజ్ఞప్తి చేశారు. పోలీసు వాళ్ళు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లలో చాలా చూసాం మనం, కొన్ని సంవత్సరాలుగా ఈ కంటిన్యూషన్గా ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నేపాల్ వాళ్ళు కానీ వేరే ప్రాంతం వాళ్ళు కానీ ఎవరిని సరి పెట్టుకున్నా కానీ మీరు ఒక ఆధార్ కార్డు తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మాకు కూడా సబ్మిట్ చేయండి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తే మేము దానికి సంబంధించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ నేర చరిత్ర ఏమైనా ఉంటే వాళ్ళని మిమ్మల్ని అలర్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అందుకనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చా మనం? 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్తూ వస్తున్నారు కానీ ఎవరు అది పాటించట్లా, అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం పోలీస్ ఆఫీసర్లం కదా,
మన జోలు ఎందుకు వస్తారు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఈ సీనియర్ ఆఫీసర్ల వంటి వాళ్ళు, అంటే వినయరంజన్ రెడ్డి అంత గుడ్డిగా పెట్టుకున్నారంటే మనం అది తప్పు పట్టలేము. ఎందుకంటే బిహేవియర్స్ వచ్చేటప్పుడు వంగి దొంగ నమస్కారాలు చేసుకుంటూ లేకపోతే కళ్ళ వెళ్ళబడి ముందు పనికి చేరుతారు, తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారు. అది ఇప్పుడు కదా తెలిసింది. ఏదైనా కానీ ఒక సంగతి జరిగితే కానీ కలగనేటువంటి నానుడికి వీళ్ళు కూడా అతిథులు కాదని చెప్పి మనం ఈ సంఘటనను బట్టి చాలా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే నార్త్ వాళ్ళకి టాపెస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ పనుల్లో కుదుర్చుకోవడం ఏంటంటే జస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే నార్త్ నుంచి మన తెలంగాణ కేంద్రకు వచ్చినటువంటి ఆఫీసర్లకి భాష సమస్య లేకుండా ఉంటది. ఇంట్లో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఉంటది. కలిసిపోయి పనిచేసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ నేపాలీస్ ని పనికి పెట్టుకోవడానికి ముందు వెనుకలు ఆలోచించకుండా పనులు కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకోటి ఏంటంటే మనం ఆయన పెద్ద ఆఫీసర్లం కదా, వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూసి కూడా ఎలాంటి తిక్కవేషాలు వేయర్లే అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఇట్లా పనులు కుదుర్చుకున్నారు తప్ప అంత మించి వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు లేవు. వాళ్ళు సమయం చూసి అదును చూసి ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని మాత్రం ఈ వేటలో, పోలీసుల వేట జరుగుతుంది కదా, ఈ వేటలో మాత్రం తప్పకుండా వాళ్ళు ఒక దొరికిపోతారు. ఎక్కడ ఇండియా నుంచి అప్పుడే దాటిపోయేటువంటి పరిస్థితి లేదు. అలాంటి ఒక గ్యారంటీగా దొరుకుతారు. తగిన శిక్ష మాత్రం తప్పకుండా అమలు అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సిఎస్ఆర్ గారు. నిజంగా దారుణమైనటువంటి విషయము. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రశాసన్ నగర్ అంటే అక్కడ పోలీస్ అధికారులు ఉంటారు, న్యాయమూర్తులు వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు సిఎస్ స్థాయి అధికారులు కూడా అక్కడే ఉంటారు. అలాంటి ప్లేస్లో ఇట్లాంటి హత్య జరగడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా సరే ఈ పెద్ద పర్సన్స్ ఇట్లాంటి బయట నుంచి ముఖ్యంగా నేపాల్ అనుకోండి, నేపాల్ నుంచి ఇలాంటి వాళ్ళని పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఎంత వినయం నటించినా, ఎంత వంగి దండాలు పెట్టినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చేస్తే పోలీసులు ఏం చేస్తారంటే మొత్తం ఆన్లైన్ వ్యవస్థతో వాళ్ళ మీద ఏమైనా నేరాలు ఉన్నాయా లేవా అనేది ఒక పరిశీలన చేసుకొని ఆ తర్వాత వాళ్ళని పెట్టుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి మనకు చెప్పే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి ఇది పాటించి ఆ చర్యలు అయితే అలాంటి రకమైనటువంటి చర్యలు మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకునే ముందు జాగ్రత్త చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా 9+ న్యూస్ నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఇవాళ ఈ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.